నమస్తే. సాక్షి టీవీ ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. టాలీవుడ్లో చాలా క్యూటెస్ట్ కపుల్స్గా పేరు పొందిన వాళ్ళల్లో శివబాలాజీ, మధుమితలు ఒకరు. సినిమాలు, యూట్యూబ్ ఛానల్, అలాగే సోషల్ అవేర్నెస్ కార్యక్రమాల్లో నిత్యం బిజీగా ఉండే ఈ జంట ఈ మధ్య గోదారి సోగ్గాడు అనే పాటలో జానపద పాటలో కనిపించారు. చక్కగా ప్రేక్షకులను మురిపించారు. ఆ పాట ప్రస్తుతం యూట్యూబ్లో వైరల్గా మారింది. దాంతోపాటు తెలుగువారి తొలి పండుగ అయిన ఈ పండుగని వారి కుటుంబంతో ఎలా జరుపుకుంటారు, ఆ సినిమా సెలబ్రిటీలు కదా, వాళ్ళ ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది, ఆ విషయాలన్నీ వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బోత్ ఆఫ్ యూ, ఇద్దరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూ ఉంటే పండగ అంతా మీ భార్యాభర్తల మధ్య కనిపిస్తోంది. పసుపు కుంకుమ రంగుల్లో బ్రైట్ గా వెలిగిపోతున్నారు. జనరల్లీ మిమ్మల్ని ఎప్పుడు చూసినా పెయిర్ కలర్స్ లో చూస్తాం. ఈసారి ఇలా సెట్ చేశారు ఎందుకు మధు గారు? అంటే ట్రెండ్ మారుస్తున్నాం. ఆ ట్రెండ్ కొంచెం అలవాటు అయిపోయింది కదా, సో మళ్ళీ ఇప్పుడు కూడా చూడండి మై జరీ మ్యాచ్ అవుతున్నారు. ఈయన సమ్వేర్ కాంట్రాక్టింగ్ కాంట్రడిక్షన్ ఉంది, అట్ ద సేమ్ టైం కాంట్రాస్ట్ ఉండి మ్యాచింగ్. అవును. సో బాగుంది. మిమ్మల్ని ఇద్దరిని విడివిడిగా స్క్రీన్ ప్రెజెన్స్ లో చూసాం, అంటే సినిమాల్లోనూ ఇలా. కానీ ఇద్దరు ఒక పాటలో కలిసి కనిపించను, ఆ వెనకాల వాయిస్ బాగా మానేసే అని చాలా చక్కగా అనిపించింది. నిజంగానే గోదావరి ప్రాంతాల్లో ఒక క్యూట్ కపుల్ ని చూసిన ఫీలింగ్ వచ్చింది. ఎక్కడ షూట్ చేశారు, ఎలా సాగింది ఈ ప్రయాణం? ఇది షూట్ మొత్తం భీమవరంలో జరిగిందండి అది. అండ్ యాక్చువల్గా ఇది ఈ విష్ణు మంచి వాళ్ళ ప్రొడక్షన్ అది. ఓకే. ఏవా మ్యూజిక్ అనేది. ఓకే. అది యూట్యూబ్లో ఒక మ్యూజిక్ ఛానల్, ఒక మేబీ లైక్ ఏమంటారు షార్ట్ మూవీస్ కానీ లేకపోతే వెబ్ సిరీస్ కానీ అది ఒక వింగ్ స్టార్ట్ చేయాలని తను ముందు నుంచి కోరిక. సో నాకు ఒక పాస్ట్ 6 monthsగా నాకు అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాడు, ఇది ఎలానా రన్ చేయాలి. సో దాన్ని నేనే టేక్ ఓవర్ చేసుకున్నాను. ఇంకా సరే చూద్దాంలే అని. ఓకే. బట్ యాక్చువల్ ప్లాన్ అయితే కొత్త వాళ్ళని పెట్టుకొని చేయాలనుకున్నాం. సో టీం వచ్చేసి అది జరుగుతుండగానే సాంగ్ బాగుంది, మీరు చేస్తే కొంచెం కిక్ స్టార్ట్ ఉంటుంది అడుగుతుండారు. సరే ఫస్ట్ రెడీ చేయండి, తర్వాత చూద్దామన్నా నేను. తర్వాత రెడీ అయిన తర్వాత నాకు సాంగ్ బాగా నచ్చింది, ఒక ఐడియా వచ్చింది, సరే చేయొచ్చు అని చెప్పి సరే చేస్తాను. తర్వాత 2-3 రోజుల తర్వాత మేడం కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పి, సో మేడం అయితే మీరే అడగండి, నేను అడగను ఉన్నాను. ఓకే. సో అక్కడ నరేట్ చేయడం జరిగింది. ఆ నరేషన్ కూడా నేను చెప్పాను, నేను ఒట్టి నరేట్ చేయండి, ఫస్టే చెప్పేవద్దు మీరు చేస్తున్నారని చెప్పి స్టక్ అయిపోతారు, ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు అది నువ్వు చెప్తే బెటర్గా ఉంటుందేమో. అది మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ చేయారు మీరు? ఎలా? అంటే యూజువల్గా ఇద్దరం సేమ్ ఫీల్డ్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద వర్క్ రిలేటెడ్ టాపిక్స్ కూడా ఇంట్లో డిస్కస్ చేసుకుంటాం. నా వర్క్, నాకు ఏదైనా ప్రాజెక్ట్స్ వచ్చినా, తనకి ఏదైనా ప్రాజెక్ట్స్ వచ్చినా అలా జరుగుతూ ఉంటుంది. అండ్ వెన్ ఇలా విష్ణు మంచు ఇలా ప్లాన్ చేస్తున్నారు చాలా రోజుల నుంచి, తను ఇలా ఫోక్ సాంగ్స్ అన్నీ గ్యాదర్ చేసి దాన్ని మన హిస్టరీలో గుర్తుండిపోయేలాగా అన్ని సాంగ్స్ని అలా ఇనుమడింప చేయాలి అనేసి ప్లాన్ చేస్తున్నారు అనేది ఉంది. అట్ ద సేమ్ టైం ఈ యంగ్ టాలెంట్ మనం రీల్స్ చూసినా అసలు రీల్స్లోనే అదరగొట్టేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళందరూ అంత టాలెంటెడ్ ఉన్నారు, వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది అని ప్లాన్ చేస్తున్నారు. అండ్ విత్ యూట్యూబ్ ఈయనకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో ఆ డిస్కషన్లో సరే ఈయన అది లీడ్ చేయడం స్టార్ట్ చేశారు. కాన్సెప్ట్ ఫస్ట్ సాంగ్ అనుకున్నారు, ట్యూన్ సెట్ అయింది, తర్వాత లిరిక్స్ అనుకున్నారు, లిరిక్స్ బాగా సెట్ అయ్యాయి, దాని తర్వాత కాన్సెప్ట్ స్టోరీ ఇలా అనుకున్నారు. అవన్నీ సెట్ అయ్యేటప్పుడు నాకు ప్రోగ్రెస్ చెప్తూ ఉన్నారనమాట, ఇలా అవుతుంది అనేసి. దెన్ ఇలా నన్నే చేయమని అడుగుతున్నారు అంటే దెన్ ఓకే బాగానే ఉంటుంది అనేసి అనుకున్నాను నేను. ఈవెన్ ఫస్టే మనకి కిక్ స్టార్ట్ కావాలంటే ఇట్ విల్ బీ వెరీ గుడ్ అని. దెన్ మేము ఒక కాన్సెప్ట్ అనుకున్నాము. నాకు ఐఎమ్ షూర్ అబౌట్ ద కాన్సెప్ట్, నువ్వు ఒకసారి విను అన్నారు. అంటే ఎప్పుడైనా తనకి ఏదైనా డౌట్ ఉంది అంటే ఆర్ ఒక సెకండ్ ఒపీనియన్ కావాలి, తనకి ఏదైనా స్టోరీ విన్నా కానీ తనకి నచ్చేసిందంటే ఇమీడియట్ టీమ్తో సెట్ అయిపోతారు.
ఎక్కడన్నా కొంచెం డౌట్ ఉంది ఆర్ సెకండ్ ఒపీనియన్ కావాలి అంటే మధు ఒకసారి వింటామంట. ఆర్ రెక్కీ లాంటి సిరీస్ అయితే నా పర్మిషన్ కోసం నన్ను వినమంటారు. బికాస్ అందులో కొన్ని సీన్స్ లైక్ దాట్ కదా. సో మధు ఓకే చెప్తేనే చేస్తానని చెప్పారు. సో అట్లాగా దీనిలో అలాగే అనుకున్నాను, జస్ట్ ఒక కాన్సెప్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకున్నా. దెన్ ఆయన చెప్తూ ఇలా ఓపెనింగ్ షాట్ ఇలా ఉంటుంది, పుంజు పెట్ట ఇలా ఉంటాయి, తర్వాత మీ కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది, అదంతా చెప్తూ అదే క్యారెక్టర్స్ రాజు రాధా వీళ్ళు ఇలా ఉంటారు అని చెప్తూ మీరు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెస్తారు అప్పుడు ఏంటి నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెస్తాను ఏంటి అంటే అప్పుడు ఈయన వెంటనే నిన్ను కాన్సెప్టే కదా చెప్పమన్నా, మీరు అని ఎందుకు చెప్పావు. దెన్ అలా నన్ను ప్లాన్ చేస్తున్నారు, అందులో నన్ను లాగబోతున్నారని అప్పుడు అర్థమైంది నాకు. నాకు హ్యాపీ చేయడానికి ఒక యాక్టర్గా శివ బాలాజీ గారి పక్కన చేయాలంటే ఇట్స్ అ ప్రివిలేజ్. బట్ ఏంటంటే నేను వైఫ్గా ఎక్కువ ఆలోచిస్తాను. అంటే నేను మమ్మల్ని ఇద్దరిని ఒక పేర్గా చూస్తున్నారు, ఇంటర్వ్యూస్లో చూస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, ఏదైనా ఈవెంట్కి వెళ్ళినా కలిసే వెళ్తాము. సో మోస్ట్లీ చూస్తున్నారు కదా, ఆన్ స్క్రీన్ వచ్చేటప్పుడు ఇంకెవరన్నా పేరు అయితే ఆ ఫ్రెష్నెస్ ఇస్తుందేమో అన్న థాట్ ఉంటుంది నాకు ఎప్పుడు. సో ఆ థాట్లోనే ఇంతకుముందు ఒకసారి స్నేహమేరా జీవితం అప్పుడు అడిగినప్పుడు నేను చేయలేదన్నమాట. చేయలేదంటే వద్దు అని నా ఒపీనియన్ నాకు ఉండింది, ఎవరైనా చేస్తే ఇంకా ఆ పేరింగ్ ఆ ఫ్రెష్నెస్ బాగుంటుందేమో అని. అప్పటి నుంచి ఇప్పుడు దాకా దాని గురించి నన్ను సతాయిస్తూనే ఉంటాను, నువ్వు చేయలేదని. అందుకని ఇప్పుడు ఇంకా ఓకే సాంగే కదా, ఐ కెన్ రిస్క్ ఇట్ అనేసి పీపుల్ లవ్ అస్ అండ్ ఐ థాట్ ఇట్ విల్ బి పాజిటివ్ అని ఇంకా ఐ సెడ్ yes. చాలా బాగుంది పాట అంతట్లోనూ నువ్వెప్పుడు ఉండాలి, నువ్వెప్పుడు కావాలని మీరు చెప్పిన ఎమోషనల్ డైలాగ్ చాలా కనెక్టివ్ గా అనిపించింది. అది తన డైలాగ్, అది యాక్చువల్ గా కాన్సెప్ట్ లో లేదు అది. అదే చాలా మంచి ప్లేస్ తీసుకుంది. అంటే అంతవరకు పాటలా చూసిన వాళ్ళు కాస్త ఎమోషనల్లీ కనెక్ట్ అవుతారు. ప్రతి ఆడపిల్ల అలాగే కదా కోరుకుంటుంది. ఎవ్రీ హౌస్ వైఫ్ అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్లో హస్బెండ్ ఆల్సో విషెస్ ఫర్ దాట్, వైఫ్ ఆల్సో విషెస్ ఫర్ దాట్. బట్ అది అలా ఇంక్లూడ్ చేయడం అండ్ అది కరెక్ట్గా ఈ కాన్సెప్ట్లో కూర్చుంది. సో దానివల్ల దాన్ని చూసి అదే రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సాంగ్ లాంచ్ జరిగిందనమాట. సో అక్కడ ఆ సీన్ తర్వాత మనకి సాంగ్కి ముందు ఇట్స్ లైక్ మ్యూజికల్ నరేటివ్ కదా, ఒక నరేషన్ ఉంది కదా, మీరు వెబ్ సిరీస్ చేయండి అని స్టోరీ కూడా వాళ్ళే చెప్పడం స్టార్ట్ చేశారు. మీడియా అండ్ ఆడియన్సెస్ ఆ రోజు చూసిన వాళ్ళు, ఇట్ ఫెల్ట్ వెరీ పాజిటివ్. సో మీరు అనవసరంగా వదిలేస్తారు, కానీ మీరు ఆ రోజే డెసిషన్ తీసుకుని ఉంటే ఆల్మోస్ట్ కొంత ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు ఈ జర్నీలో. వాట్ ఎవర్, కాస్త ఆలస్యమైనా ఇది ఒక మంచి స్టార్ట్ అనుకోవచ్చు. మీ పేరు బాగుంటుంది కాబట్టి చూడడానికి కూడా ప్రేక్షకులు ఏమీ బోర్ ఫీల్ అవ్వరు. సో వి విష్ మీరు ఇంకొన్ని కాన్సెప్ట్లతో రావాలి, వీలైతే ఒక సినిమాలో కూడా కలిసి కనిపించాలి. చలో మనం పండగ దగ్గరకు వచ్చేద్దాం. అయితే ఉగాది అనేది మన తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద ఫెస్టివల్. ఇదే మన తొలి పండుగ కూడా చూస్తాము. సో మీ వరకు మీ పర్సనల్ లైఫ్లో ఇంట్లో ఎలా చేసుకుంటారంటే, జనరల్గా చూసే ఆడియన్స్కి సెలబ్రిటీలు అంటే ఓ పాష్ లైఫ్, ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది, పేస్ట్రీ ఇమాజినేషన్ ఉంటుంది. సో మీరేం చెప్తారు అంటే పండుగ విషయంలో మీరు ఎలా? మా ఇంట్లో స్పెషల్లీ ప్రతిదీ మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఎలా పెరిగామో అలాగే ఫాలో అవుతాం. దానిలో సెలబ్రిటీలు అయిన తర్వాత అన్నమే కదా తింటాం అందరం. సో నథింగ్ చేంజెస్, ఇట్స్ ఓన్లీ మన చూసే వాళ్ళ దృష్టి మారుతుంది తప్పితే నాకు తెలిసి సెలబ్రిటీ అంటే అది ఒక సపరేట్ ఎక్కడి నుంచో పుట్టిన వాళ్ళు కాదు, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు, మనలోనే ఉండేవాళ్ళే కదా. అదే మనం చూసే దృష్టి మారుతుంది అంతే. సో మేమైతే ఉగాది పచ్చడి చేస్తాను నేను. ఉగాది పచ్చడి అందరికి ఇస్తాను. ఫస్ట్ ఎవరికి ఏం టేస్ట్ వచ్చింది అని కనుక్కుంటాను. సో దట్స్ ద రెగ్యులర్ ప్రాసెస్. పూజ చేసుకొని ఆ రోజు కొత్త బట్టలు వేసుకొని మనకి అది ఫస్ట్ పండగ కాబట్టి బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. దట్స్ కూల్. సో ఫ్రెండ్స్ ఎవరినైనా పిలవటం, మీరు ఎవరింటికైనా వెళ్ళడం అది ఉంటుందా? ఎక్కడ పొద్దు నుంచి తనే బిజీగా ఉంటుంది, ఇంకా ఇక్కడ పూజలు అవన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోతుంది.
ఓకే మోస్ట్లీ అక్క వాళ్ళు రావడమో అంటే రిలేటివ్స్ కొంతమంది రావడమో మేము వెళ్ళడమో అలా జరుగుతుంటది. బట్ స్పెసిఫిక్ గా గ్యాదరింగ్ అయితే ఏం ప్లాన్ చేయలే ఉగాదికి ఇప్పటి వరకు. ఉగాదికి ఆ రోజు స్పెషల్ గ్యాదరింగ్ అనేది లేదు. జస్ట్ ఇంట్లో వరకు మాత్రమే. ఫస్ట్ ఆ పచ్చడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఉగాది పచ్చడి నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే శివబాలాజీ గారు మీరు చెప్పండి, మీ మిస్సెస్ చేసే ఉగాది పచ్చడి బాగుంటుందా, మీ మదర్ చేసే ఉగాది పచ్చడి బాగుండేదా? ఇదేం క్వశ్చన్? ఇవి కదా కావాలి మాకు. థంబ్నెయిల్స్ పడిపోతాయి. మేము కోరుకునేదే కంటెంట్ అసలు. యాక్చువల్గా చెప్పాలంటే నాకు గుర్తుండేది అమ్మమ్మ చేయటం గుర్తుంది. క్వశ్చన్ పేపర్ లో లేని ఆన్సర్లు చెప్తున్నాడండి. బట్ దట్ ఈస్ ది ట్రూత్. ఓకే, అమ్మమ్మ గారు చేసే పచ్చడి బాగుండేది. తర్వాత మార్కులు ఎవరికి ఇస్తారు? తర్వాత అమ్మదైతే ఇది క్వశ్చన్ మారుదామండి, వెళ్ళిపోదాం. భయపడ్డారు. ఓకే, సో ఉగాదిలో ఈ పచ్చడి తిన్నాం అంటే షడ్రుచులతో ఉంటుంది, అది జీవితానికి అన్వయించుకోవాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. సో చాలామంది అది ఒక ఫెస్టివల్ చేసుకున్న ఫలహారంలానే ఫీల్ అవుతూ ఉంటాం కదా. మీ వరకు మీరు ఎలా డిఫైన్ చేస్తారు ఈ షడ్రుచుల కాన్సెప్ట్ని? యాక్చువల్గా ముందు అయితే జస్ట్ అదొక డిష్ లాగానే నాకు తెలుసు, అంటే దాని మీనింగ్స్ చెప్పలే. మధువే వచ్చేసి ఫస్ట్ ఏం టేస్ట్ వస్తుంది, ఎందుకు ఫస్ట్ టేస్ట్ రావాలని అడిగేవాడిని. అప్పుడే తను వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసింది, ఒక్కొక్క దాని చేదుకు ఇలా ఉంటుంది, పులుపు ఉంటే ఇలా ఉంటుంది, తీపి ఉంటే ఇలా ఉంటుంది. సో ఫస్ట్ టేస్ట్ ఏంటి అని అడుగుతారు. నాకు వేసుకున్న టేస్ట్ అన్ని టేస్ట్ కనిపిస్తుంది. నేను కొంచెం ఇక్కడ మ్యానిపులేట్ చేస్తాడు నా డిష్ని. అంటే ఫస్ట్ ఆ సిరప్లో కొంచెం స్వీట్నెస్ వచ్చేలాగే చేస్తాను అనమాట. సో ఎవరు తిన్నా ఫస్ట్ స్వీట్ వస్తుంది, దాని తర్వాతే వెన్ యూ చూ ఆన్. అండ్ నేను పెద్ద పెద్ద ముక్కలు వేయను, అండ్ మేమేంటంటే గ్లాస్లో అట్లా తాగం, జస్ట్ ఒక స్పూన్ పచ్చడి, అదే అలవాటు చిన్నప్పటి నుంచి. సో ఆ స్పూన్లోనే చాలా ఫైన్గా, ఈవెన్ వేప పూత కూడా మనకి వచ్చినా అది మనల్ని అన్ప్లెజెంట్గా ఫీల్ చేయనీయకుండా చాలా చిన్న చిన్న ముక్కలు చేసి వేస్తా అనమాట. చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సో అందుకని మోస్ట్లీ స్వీట్ వస్తుంది. దాని తర్వాత ఇంకా పులుపు, మామిడికాయ అవన్నీ ఉంటాయి కదా, పులుపు వగరు అన్ని ఫాలోస్. సో మీకు ఆ డిఫైన్ చేయడం అనేది తన నుంచి మీకు తెలిసి మధు నేర్పించింది. సో ఈ షడ్రుచుల్ని మనం డైలీ లైఫ్లో ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ఎలా యాప్ట్ చేసుకోవచ్చు అంటే ఏం చెప్తారు మీరు? పాజిటివిటీ. మనం ఎంత పాజిటివిటీ మనం ఫోకస్ పెట్టామంటే అదర్ థింగ్ అంతా ఇన్విజిబుల్గా ఉంటుంది మనకి. అండ్ ఇంకోటి కూడా మెయిన్ ఏంటంటే మనకి జనరల్గా వచ్చేసి మనం ప్రయత్నం చేసామంటే ఎవ్రీథింగ్ వస్తుంది. అంటే ఎడ్యుకేషన్ ఒకరు నేర్పించే వాళ్ళు ఉన్నారు, సొసైటీలో వర్క్ చేయడానికి చాలామంది ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ బీయింగ్ హ్యాపీ అనేది మన చేతిలోనే ఉంది, అది మాత్రం నేర్పిరు. సో అది నేర్చుకోవడం ప్రయత్నం చేయాలి. దీన్ని చెప్పడానికి కూడా ఎవరు లేరే, అది నేర్పించడానికి ఎవరు లేరు, అది మనమే నేర్చుకోవాలి అది. సో అది ఉంటే మాత్రం మనకి మిగతా థింగ్స్ అంతా అంటే కంపారిజన్ చేసుకోము, అండ్ కంపారిజన్ చేసుకుంటే తర్వాత ఈర్ష్య వస్తుంది. సో ఇవన్నీ నెగిటివిటీస్ ఎక్కువ వస్తుంటాయి. సో ఫస్ట్ మనం హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేసామంటే దెన్ దీస్ ఆర్ థింగ్స్ ఆర్ ఎలిమినేట్ అయిపోతాయి. ప్రజెంట్లో ఉండాలి, జస్ట్ పాజిటివ్గా వెళ్ళిపోవాలి. అండ్ మీరు అన్ని షడ్రుచుల్లాగే మన జీవితంలో కూడా అన్నీ ఉండాలి. బాగుంది. సో మీరిద్దరూ కలిసి ప్రయాణం చేయక మునుపు, అంటే మీరు మీ లైఫ్లోకి రాకముందు విడివిడిగా మీకు గుర్తుండిపోయిన ఉగాది ఏది అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నేను చాలా కాలానికి ఎదురెళ్ళి ఆలోచిస్తున్నాను. ఎప్పుడో అక్కడ నుంచి నా డైరీ తీయాలి. మీరు సమాధానం మొదలు పెట్టాక నా ఉగాదిలో ఎక్కడ జరిగాయి ఆవిడ చెప్తూ ఉంటారు, మీరు వెళ్ళండి కాలానికి ఎదురెళ్ళి ఆలోచించండి. నాకైతే నేను యాక్చువల్గా చాలా చిన్నప్పుడే ఈ మెమరీస్ అండి. 6th క్లాస్ నుంచి హాస్టల్లో, 11th నుంచి అవే ఫ్రమ్ హోమ్. సో ఆల్మోస్ట్ ఇంకా మళ్ళీ 11th అయిపోయి నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఐ వాజ్ అగైన్ లైక్ ఆ ఫ్యామిలీలో మళ్ళీ ఉండడం అవన్నీ అనమాట. సో నాకు ఉగాది అంటే మంచిగా కొత్త బట్టలు వేసుకోవడం, ఉగాది పచ్చడి తినడం, అందరం ఫ్యామిలీ ఆ రోజు హాలిడే ఉంటుంది కాబట్టి షాపింగ్కి వెళ్ళడమో లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళడమో, ఇంట్లో పూజలు చేసుకోవడం, అన్ని వండి తినడం, ఇదే గుర్తుంది.
అపార్ట్ ఫ్రమ్ దట్ హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను అన్న మాత్రం కొన్ని ఇయర్స్ మేము ఇద్దరమే ఉన్నాం అనమాట చదువుకునేటప్పుడు. సో అప్పుడు నేను పెద్దగా ఏం చేసేదాన్ని కాదు. సో సమ్ ఇయర్స్ వెంట్ లైక్ దట్. ఉగాది వచ్చినా ఏం వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏం చేయాలో ఎలా చేయాలో తెలీదు. సో పెళ్ళి తర్వాత ఇంకా అన్ని ప్రతిదీ నేర్చుకుంటాం కదా, మనం ఇంకా రెస్పాన్సిబుల్ కదా. అవును, అండ్ మన ఇంట్లో అందరికి మనం నేర్పించాలి. సో అందుకని మనం నేర్చుకోవాలి కాబట్టి ఇంకా ఫస్ట్లో అమ్మకి ఫోన్ చేసి మా ఏం చేయాలని అడుగుతుండేదాన్ని. ఇప్పుడు నేర్చేసుకుని మొత్తం కొట్టిన పిండి అయిపోయింది. ఇప్పుడు మీ టర్మ్ వచ్చిందండి, ఏమైనా తటస్థించింది? నేను పుట్టిన హాస్పిటల్ దాకా వెళ్ళానండి, ఎక్కడ కనిపించలేదు. బేసిక్ ఏంటంటే పుట్టి పెరిగింది చెన్నై. ఇది చెన్నైలో తమిళ్ న్యూ ఇయర్స్కే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఉగాది అనేది మా ఇంట్లోనే చేసుకునేవాళ్ళం. ఆ ఇంట్లో కూడా అంటే వెరీ స్పెషల్ అనేది ఉండేది కదా, అంటే మన ఇక్కడ ఆంధ్రాలో చేసే స్పెషల్ ఉండేది కదా, హాలిడే ఉండేది కాదు. హాలిడే మనకి అయిపోయిన తర్వాత 15 days కి ఎప్పుడు April 14th వాళ్ళది. April 14th పుత్తాండు అని ఎవ్రీ ఇయర్ April 14th చేస్తారు. పుత్తాండు అంటే న్యూ ఇయర్, తమిళ్ న్యూ ఇయర్. సో దానికి లీవ్ ఉండేది కానీ తెలుగుకి అంత ప్రిఫరెన్స్ ఉండేది కాదు. సో ఉగాది పచ్చడి మాత్రం ఉండేది కానీ బట్ మిగతా యాక్టివిటీస్ ఒక సెలబ్రేషన్ లాగా అయితే లేదు. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాతనే అది స్పెషల్గా అయింది. సో ఈ మధ్య మీరు చాలా బిజీగా కనిపిస్తున్నారు. ఒకవైపు సినిమా షూటింగ్లు, మరోవైపు ఈ మా అసోసియేషన్ బాధ్యతలు. ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? ఫ్యామిలీకి టైం ఎలా తీయగలుగుతున్నారు? లేదు, కంప్లీట్ నా టైం అయితే ఫ్యామిలీకే, అవన్నీ ఎక్స్ట్రా. బట్ ఎలా మేనేజ్ చేస్తున్నాము అంటే ఆల్రెడీ ఇప్పుడు నాకు తెలిసి నేను 5th yearలో ఉన్నాను నా సర్వీస్. సో ఫస్ట్ ఇయర్ మాత్రమే నేను నేర్చుకుంది. దాని తర్వాత ఇంప్రూవైజ్ చేసి తర్వాత ఎప్పుడు విష్ణు మంచు విష్ణు మేమందరూ కమిటీలో వచ్చాము. ద ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను విష్ణుకి చెప్పింది ఏంటంటే మొత్తం ఆటోమైజ్ చేసేయాలి మనం. ఎందుకంటే పాత సెటప్ ఉండింది మాకు. 30 years బ్యాక్ ఏం సిస్టమ్ ఉండిందో ఆ సిస్టమే ఫాలో అవుతున్నాం మేము. ఈవెన్ మనీ ట్రాన్సాక్షన్ క్యూఆర్ కోడ్ కూడా లేదు, సేమ్ డీడీలు ఇవే ఉండింది అనమాట. సో ఇవన్నీ టైం వేస్ట్ అని చెప్పేసి మొత్తం ఎవ్రీథింగ్ వాస్ మొత్తం ఈవెన్ ది డాక్యుమెంట్స్ వేర్ డిజిటలైజ్డ్. ట్రేసబిలిటీ, అకౌంటబిలిటీ పెట్టేసాము. తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ ఏం చెప్పేది ట్రాన్సాక్షన్స్ అంతా వచ్చేసి క్యూఆర్ కోడ్స్లో వెళ్ళిపోతున్నాయి. సో ఎవ్రీథింగ్ ఇస్ ఆటోమైజ్డ్. నాకు వచ్చి ఇప్పుడు జస్ట్ ఫోన్ కాల్ అన్నీ అయిపోతాయి. నేను ఏమైనా సైన్ చేయాలన్నా ఎవరైనా వచ్చినా కూడా ఎవ్రీథింగ్ ఇప్పటి వరకు మొత్తం మాన్యువల్ గా జరిగేది. సో మనకి ఏదైనా ఒకటి కావాలంటే అప్పుడు ఎవరు వర్క్ చేశారని ఆ పర్సన్కి కాంటాక్ట్ వెళ్ళి వాళ్ళకి గుర్తుండి వాళ్ళు చెప్తే వీఆర్ ఏబుల్ టు రిట్రైవ్ ద డేటా ఆర్ ఎనీథింగ్ అనమాట. బట్ ఇప్పుడు అలా కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలైజ్డ్ అండ్ అవైలబుల్. సో ఇది అంతా చేసిన కారణంగా నెక్స్ట్ టైం వచ్చే వాళ్ళకి పని ఈజీ అవుతుంది. పని ఈజీగా అవుతుంది, బట్ ఇది ఏం పని తెలుసుకోవడానికి వాళ్ళు కొంచెం నేర్చుకోవాలి, టైం పడుతుంది. అవును. సో ఇప్పుడు ఏఐ సీజన్ నడుస్తోంది కదా, అన్నింట్లోనూ ఏఐ హెల్ప్ తీసుకొని ముందుకు వెళ్తున్నారు. మీ యూట్యూబ్ కంటెంట్ కానివ్వండి, లేదా ఇప్పుడు వస్తున్న ఈ కాన్సెప్ట్ సాంగ్స్ కానివ్వండి, వీటికి మిమ్మల్ని మీరు ఎలా అప్గ్రేడ్ చేసుకుంటున్నారు దీని నుంచి? ఏలైతే ఇప్పుడు దాకా నేను ఒకటి లెటర్ డ్రాఫ్టింగ్ తప్ప ఈ టెక్నికల్ దీంట్లో ఎప్పుడు మేము ఇచ్చేయలేదు. బట్ నేను విన్నాను, చూశాను ఇక్కడ ఈ సాంగ్స్ డెవలప్ అవ్వడం కానీ, జస్ట్ లిరిక్స్ వేస్తే ఏ సాంగ్ ఎలా కావాలి, ఏం ఇన్స్ట్రుమెంట్స్ వేస్తే దాన్ని కన్వర్ట్ అయ్యి సెకండ్స్లో వచ్చేస్తున్నాయి. బట్ ఎంత వచ్చినా కూడా ఒక ఫీల్ అనేది ఉంది కదా, ఆ ఫీల్ వచ్చేసి హ్యూమన్ టచ్ ఉంటేనే దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ. మీరు ఏ వీడియోస్ అయినా చూడండి, మేబీ ఇప్పుడు నేను ఛాలెంజ్ చేశారంటే ఎవరైనా చేసి చూపిస్తారేమో, కళ్ళల్లో యూ కెన్ మేక్అవుట్ ఎనీ ఫుటేజ్ ఆఫ్ ఏఐ. మీరు ఐస్ని కీన్గా అబ్జర్వ్ చేశారంటే దానిలో ఎక్స్ప్రెషనే ఉండదు. ఫేస్ మొత్తం నవ్వడం, ఏడవడం ఇవన్నీ క్రియేట్ చేయొచ్చు, కానీ ఎక్స్ప్రెషన్, దట్ హ్యూమన్ టచ్ ఉండదు. సో అది హ్యూమన్సే ఇవ్వగలరు. వీ షుడ్ టేక్ ఏఐ యాజ్ ఎయిడ్, అంటే ఒక సపోర్ట్ లాగా తీసుకోవాలి, కానీ అది లీడ్ చేసి మనం ఇన్ఫీరియర్గా ఎప్పుడు అవ్వకూడదు. అంటే మనకి రోబో వీటిల్లో చూపించినట్టు అవి డామినేట్ చేశాయంటే మనం చాలా కష్టపడాలి మళ్ళీ రీగైన్ చేయడానికి. ఎప్పుడు అది ఒక ఎయిడ్గా, ఒక సపోర్ట్ సిస్టమ్గానే పెట్టుకోవాలి దాన్ని. ఎగ్జాక్ట్లీ. నేను మాట్లాడుకున్నాం కాబట్టి
భక్త కన్నప్ప గురించి కూడా ఓ మాట చెబితే దాంట్లో మీ పాత్ర ఎలా ఉంది, ఎక్కడి వరకు ఉంది, అది ఎలా ఉండబోతుంది? కన్నప్పలో యాక్చువల్గా చెప్పాలంటే నా క్యారెక్టరు మోహన్ బాబు గారు ఇంట్రడ్యూస్ చేసింది నన్ను. ఓకే. ఆయన వచ్చేసి నువ్వు సినిమాలు చేయాలి చేయాలి అని చెప్పేసి చెప్తూ ఏదో క్యారెక్టర్స్ చూస్తుంటే విష్ణు క్రియేటెడ్ అనమాట. ఇది పేరేంటి, శాస్త్రి, కుమారదేవ శాస్త్రి నా పేరు, మహాదేవ శాస్త్రి. మహాదేవ శాస్త్రికి కొడుగ్గా ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశారు అది. సో అలా నా క్యారెక్టర్ వచ్చింది. సో మోహన్ బాబు సార్ ఉండే దీంట్లో సీన్స్లో అంతా నేను ఉంటాను నేను. ఓకే. త్రూ అవుట్ చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ యాక్చువల్లీ. అంటే ఒక భక్త కన్నప్పని మనం చూస్తున్నాము కాబట్టి కొంత కంపారిజన్ ఉంది, కొంత ఎక్స్పెక్టేషన్ లేదు. అసలు టోటల్గా మీరు ఎక్స్పెక్టేషన్స్ కంటే ఇట్ విల్ సాటిస్ఫై. అంత అంత బాగుంది. యాక్చువల్గా ఇప్పుడు చూసామంటే సోషల్ మీడియాలో కూడా విత్ నో ఎక్స్పెక్టేషన్స్ మెల్లి గ్రాఫ్ పెరిగింది. అవును. అండ్ ఒక్కొక్క సాంగ్స్ రిలీజ్ అయ్యే కొద్దీ కొంతమంది సర్ప్రైజ్ కూడా అయ్యారు. ఓహో, ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు, ఇంత మంచి సాంగ్ ఇచ్చారా మాకు అని. సో డెఫినెట్గా మూవీ అయితే నాకు 100% హోప్ ఉంది, డెఫినెట్లీ రీచ్ అవుతుంది. సో ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది వరకు ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా మీ ఊరికి? ఏదైనా అచీవ్ చేయాలని కానీ ఏదైనా ఒక పిల్లలదే ప్లానింగ్ ఇప్పుడు. రైట్ నౌ ద బిగ్గెస్ట్ టాస్క్ ఈజ్ పిల్లలు. సో కుటుంబపరమైన విషయాలకి తప్పితే నెక్స్ట్ ఇయర్ ప్రయారిటీస్ మిగతా వాటికి పెద్దగా ఏం ఫ్లో, మిగతా ఫ్లోలోనండి. అది మరీ ప్లానింగ్ అలా అంతా ఏం లేదు. అది విచ్ ఎవర్ కమ్స్, బట్ ఏమొచ్చినా ది బెస్ట్ అయితే ఇవ్వగలుగుతాం. అది క్లారిటీ ఉంది. సో మేము కూడా మిమ్మల్ని విష్ చేస్తున్నాం. ఈ ఉగాది తర్వాత వచ్చే ఉగాదిలోపు మీరు ఊహించినవి, మీరు అనుకున్న వాటికన్నా ఉత్తమమైన ఫలితాలు వచ్చేవి అన్నీ మీరు చెయ్యాలి. వాటి వల్ల ప్రేక్షకుల నుంచి మీకు మంచి బ్లెస్సింగ్స్ రావాలి, మీ ప్రయాణం సునాయాసంగా ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద సక్సెస్. Thank you so much. Once again ఉగాది శుభాకాంక్షలు. Thank you so much and wish you good luck. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, మధుమిత శివబాలాజీ గారు చెప్పినటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు. వాళ్ళ పర్సనల్ లైఫ్ అలాగే ప్రొఫెషనల్ లైఫ్, ఈ షడ్రుచుల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకొని మన జీవితానికి అన్వయించుకొని ముందుకు వెళ్ళాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా. కొన్ని అప్లై చేసి చూడండి, మీకు కూడా మంచి చేంజ్ కనిపిస్తుంది. హోప్ మీ అందరికి కూడా ఈ ఉగాది చాలా మంచి పండుగ అవ్వాలి, ఈ ఇయర్ మీకు చక్కగా కలిసి రావాలని కోరుకుంటూ ప్రేక్షకులందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు.